అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ యశోద పులుగుర్త గారు రచించిన తరాలు అంతరాలు అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. టైం పీస్ 6:30 చూపించింది మహాలక్ష్మికి. ఉలిక్కి పడుతూ లేచి కూర్చుంది. కళ్ళు నిద్రమత్తుతో ఇంకా పూర్తిగా విచ్చుకోలేకపోతున్నా అత్తగారు గుర్తొచ్చేసరికి నిద్రమత్తు ఒక్కసారిగా ఎక్కడికో ఎగిరిపోయింది. అయ్య బాబోయ్, ఆవిడగారు ఏం దండకం చదువుతుందో అనుకుంటూ లేచి గది నుండి బయటికి వచ్చింది. వంటింట్లో నుండి అత్తగారి స్తోత్ర పారాయణాలు వినిపిస్తూనే ఉన్నాయి. అవి దేవుడికే అనుకుంటే పొరపాటే మరి. ఏం నిద్రలో ఏమో తల్లి, మాయదారి నిద్రలు. బారెడు పొద్దెక్కేదాకా గది తలుపులు బిగించుకుని పడుకోవటం మా ఇంటా వంటా లేదు. మేము చేశాం సంసారాలు. ఇలానా? హవ్వా! పేరు మాత్రం మహాలక్ష్మి. అన్నీ దరిద్రపు పనులే. మా కాలంలో ఇలాగే ఉన్నామా మేము? అత్తగారంటే హడలి చచ్చేవాళ్ళం. ఏ జాము రాత్రికో నిద్రలేచి ఇల్లు వాకిలి ఊడ్చి అలికి కల్లాపి జల్లి ముగ్గులు పెట్టాకే తెల్లవారేది. ఇదిగో రోజూ చూస్తూనే ఉన్నాను కదా, పొద్దెక్కే వరకు గది తలుపులు బిడాయించి పడుకోవటం. ఇది సంసారుల కొంపేనా అంటూ సాగిపోతూనే ఉంది శేషమాంబ వాక్ప్రవాహం. తను రోజు అత్తగారు లేవకుండానే తెల్లవారుజామునే 4 గంటలకే నిద్రలేచి ఇంటి పనులు చేసుకుంటుంది. తను ఆలస్యంగా నిద్రలేవటానికి గల కారణం ఈవిడే కదా. నిన్న రాత్రి రామాలయంలో ఏదో పురాణ కాలక్షేపం ఉందని వెళ్ళి 11 గంటలకు తిరిగి వచ్చింది. ఆవిడ వచ్చేదాకా మెలకువగానే ఉండాలి. ఒకసారి ఇలాగే నిద్ర పట్టేసి మెలకువ రాలేదు. అత్తగారు దబదబా తలుపు కొడుతున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచి హడావిడిగా తలుపు తీసేసరికి ఆవిడ తన వైపే గుడ్లురిమి చూస్తూ, అప్పుడే మొగుడి పక్కలోకి చేరిపోయావా? పిలవగానే రాలేదు అంటూ తనను నిలదీసేసరికి సిగ్గుతో చచ్చిపోయింది మహాలక్ష్మి. నిన్న రాత్రి అంతే. అత్తగారు గుడి నుంచి వచ్చాక ఆవిడకు ఫలహారం అందించి ఆవిడ తినే వరకు వేచి ఉండి అన్నీ సర్దుకొని నిద్రపోయేసరికి రాత్రి 12 అయిపోయింది. పొద్దుటే మెలకువ రాలేదు. ఒక్కరోజు ఆలస్యంగా నిద్ర లేచినందుకు ఇంత రాద్ధాంతమా? ఏం ఘోరం చేశానని ఆవిడ అంత నీచంగా మాట్లాడుతోంది అనుకుంది కోడలు. శేషమాంబకి నోటి దురుసు చాలా ఎక్కువ. దానికి తోడు కొడుకు పుట్టగానే భర్త చనిపోవటం, భర్త సోదరులు ఆస్తి పంపకాలు చేయటంతో ఈవిడ గారికి బాగానే ఆస్తి రావటంతో ఒక రకమైన అహంకారం, దాష్టికం బాగా అలవడ్డాయి. మహాలక్ష్మి చాలా పెద్ద కుటుంబంలో పుట్టింది. శేషమాంబకి ఒక్కడే కొడుకని, కుర్రాడు బుద్ధిగా వ్యవసాయం చేసుకుంటున్నాడని విని మహాలక్ష్మికి అంతకంటే మంచి సంబంధం తేలేమని రాజారావుకిచ్చి వివాహం చేశారు. మహాలక్ష్మి చామన ఛాయలో ఉన్న మంచి కలగల ముఖం. పైగా పని పాట చాలా చక్కగా చేస్తుంది. 10 మందికి కూడా వంట చాలా సునాయాసంగా చేసి పెడుతుంది. ఎంతో ఓర్పుగా, వినయంగా ఉంటుంది. అంత చక్కని కోడలు వచ్చినందుకు సంతోషించడం పోయి రాచి రంపాన పెట్టడం ఆవిడ పైశాచిక ప్రవర్తనకు నిదర్శనం. ఆ రోజు ఉదయం నుండి జ్వరంగా ఉందని మూలుగుతూ దుప్పటి కప్పుకొని పడుకుంది శేషమాంబ. అప్పుడప్పుడు ముక్కుతూ మూలుగుతూ 3 అంకెలు వేస్తేనే ఇంట్లో వాళ్ళు తన పట్ల శ్రద్ధ చూపిస్తారని దొంగ నాటకాలు ఆడటం ఆవిడ నైజం. కాస్తంత ఒళ్ళు వెచ్చబడితే చాలు ఆవిడ చేసే రాద్ధాంతానికి అడ్డు అదుపు ఉండవు. కోడలు చేత కాళ్ళు పట్టించుకుంటుంది. నుదుటికి అమృతాంజనం మసాజ్ చేయమంటుంది. రాజారావు డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందు తెచ్చి తల్లికిస్తాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఉన్న కాస్త జ్వరం తగ్గిపోయింది. అయినా నీరసం నటిస్తూ అలాగే పడుకుండిపోతుంది శేషమాంబ. తినను అంటూనే మహాలక్ష్మి చేత కమ్మగా పొట్లకాయ కూర, వేడి వేడి మిరియాల చారు చేయించుకొని మరీ నోటికి పుల్లగా హితవుగా ఉండాలని మాగాయ తొక్కు జాడీలో నుంచి తీయించి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర దాటిగా వేయించి పచ్చడి చేయించుకొని ఒక పట్టు వేడి వేడి అన్నం లాగించేసింది. అమ్మకు జ్వరం తగ్గింది కదా, సినిమాకు వెళ్ళొద్దామా అంటూ రాజారావు బలవంతం చేసేసరికి
అత్తయ్య గారికి బాగోలేదు కదండి, ఇప్పుడు ఆ సినిమాకి నేను రాను బాబోయ్ అనేసింది మహాలక్ష్మి. ఏం పర్వాలేదులే, అమ్మకి కాస్త తగ్గిందిగా అంటూ భర్త బలవంతం చేసేసరికి తనకి ఏ మూలో భర్తతో కలిసి సినిమా చూడాలనిపించి తయారై అత్తగారికి చెప్పేసరికి ఆవిడ ముఖం గంటు పెట్టుకుంది. సినిమా చూసి నవ్వుకుంటూ ఇంటికొచ్చేసరికి శేషమాంబ మళ్ళీ ముసుగు తన్నేసి మూలుగుతూ పడుకుంది. ఏంటమ్మా బాగోలేదా అని కొడుకు అడిగేసరికి, నేనేమైపోతే నీకెందుకు నాయనా, నా మీద అంత ప్రేమే ఉంటే నీ భార్యను ఉంచేసి నువ్వొక్కడివే వెళ్ళకపోయావా సినిమాకి? అయినా అడ్డాలనాడు బిడ్డలు గాని అని ఊరికే అన్నారా అంటూ సాగదీసిందావిడ. అక్కడే ఉన్న మహాలక్ష్మికి భర్తతో సరదాగా సినిమా చూశాను అన్న సంతోషం కాస్త ఎగిరిపోయింది. అత్తగారి ఎదురుగా భర్తతో నవ్వుతూ మాట్లాడితే, ఏమిటా సానివేశాలు అంటుందావిడ. పగలు పొరపాటున కూడా భర్త ఉన్న గదిలోకి వెళ్ళకూడదు. నాకు కోడలు వస్తే మాత్రం నేను ఇలా బాధ పెట్టను. కన్న కూతురిలా ప్రేమగా చూసుకుంటాను. నేను అనుభవిస్తున్న బాధలు నా కోడలు అనుభవించకూడదు అనుకుంది మహాలక్ష్మి. కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. పొద్దుటే లేచి ఫిల్టర్లో కాఫీ డికాషన్ తీసి కొడుకు కోడలు నిద్రలేచి మొఖాలు కడుక్కొని బయటికి వచ్చేసరికి చిక్కగా వేడివేడిగా కాఫీ కలిపి వాళ్లకు అందించింది మహాలక్ష్మి. కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులే. 9 టిఫిన్ వంట చేసేయాలి, లంచ్ బాక్సులు సర్ది వాళ్లకు అందివ్వాలి అని అనుకుంటూ హడావిడి పడిపోతుంది ఆవిడ. టిఫిన్ తిన్న తర్వాత ఆఫీస్కి వెళ్లే ముందు మరొక్కసారి కాఫీ తాగుతారు వారిద్దరూ. ఇద్దరికీ కాఫీ కలిపి కప్పుల్లో పోసి వాళ్లకు ఇవ్వాలని వాళ్ళ గది దగ్గరికి వెళ్ళేసరికి కొడుకు కోడలితో, ఈ డ్రెస్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావు సిరి, నిన్ను ముద్దాడాలన్న కోరిక కలుగుతుందోయ్ అనేసరికి, పొండి వేణు, మీవన్నీ చిలిపి చేష్టలే అంటూ కిలకిలా నవ్వులు వినిపించేసరికి గుమ్మం ముందే నిలబడి, అమ్మా శిరీష, కాఫీ తీసుకోమ్మా అంటూ పిలిచింది మహాలక్ష్మి. ముఖం అప్రసన్నంగా పెట్టుకొని బయటికి వచ్చి కాఫీ కప్పులు అందుకొని లోపలికి వెళ్ళిపోయింది శిరీష. గదిలో వాళ్ళు అలా నవ్వుకుంటూ ఉంటే ఎంతో ముచ్చట పడిపోయింది మహాలక్ష్మి. మహాలక్ష్మి భర్త రాజారావు చనిపోయిన సంవత్సరానికే కొడుక్కి హైదరాబాదులో మంచి ఉద్యోగం వచ్చింది. అంతకు చాలా ఏళ్ల క్రితమే అత్తగారు చనిపోయారు. కూతురు భ్రమర పెళ్లి కూడా భర్త రాజారావు ఉండగానే జరిగిపోయింది. కొడుక్కి ఉద్యోగం వచ్చాక ఊళ్ళో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఇక్కడే ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు. వేణు, అమ్మా, నేను శిరీష అనే అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటే కొడుకు ఇష్టపడ్డాడని సంతోషంగా వారిద్దరికీ పెళ్లి చేసేసింది. ఇద్దరూ ఆఫీసులకి వెళ్ళిపోతారు గనుక ఇంటి పనంతా ఉదయాన్నే లేచి చేసుకుంటుంది మహాలక్ష్మి. కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే చూసి సంతోషపడుతుందే తప్ప కోడలిని పరశంగా ఒక్క మాట కూడా అనదు. నేను నా కోడలిని ఇంకా ఇంకా బాగా చూసుకోవాలి అన్న తపనే ఆవిడలో దౌత్యం అవుతుంది. తనని కోడలు మెచ్చుకోవాలి అని ఆరాటపడదు. కానీ తను శిరీషకు ఎంత దగ్గరవ్వాలి అని ప్రయత్నించినా శిరీష మాత్రం అంటి ముట్టనట్టుగా ప్రవర్తించటం, చనువుగా అభిమానంగా మాట్లాడితే అప్రసన్నంగా ముఖం పెట్టుకోవటం, తను ప్రేమగా ఏదైనా సలహా ఇచ్చినా దానికి బదులు ఇవ్వకపోవటం లాంటి చిన్న చిన్న విషయాలు మహాలక్ష్మి మనస్సుకి అప్పుడప్పుడు ముళ్ళుల్లాగా గుచ్చుకుంటూ బాధ పెడుతుంటాయి. ఆ రోజు ఆదివారం, శిరీష పుట్టినరోజు. మహాలక్ష్మి 4 రోజుల ముందే షాపుకెళ్ళి మంచి జార్జెట్ చీర కొని శిరీషది ఒక జాకెట్టు తీసుకుని టైలర్ చేత జాకెట్టు ఫాలు కుట్టించి శిరీష స్నానం అది పూర్తి చేసుకున్నాక ఆ చీర తీసుకెళ్ళి కోడలి చేతికి అందిస్తూ, ఈ చీర బాగుందా తల్లి, ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీకోసమే కొన్నాను, కట్టుకోమ్మా అంటూ ఇచ్చింది మహాలక్ష్మి. శిరీష ముఖం అప్రసన్నంగా చేసుకుంటూ, నేను వేరే చీర కొనుక్కున్నానండి, సాయంత్రం నా స్నేహితులకు పార్టీ ఇస్తున్నప్పుడు ఇటువంటి చీరలు కట్టుకుంటే బాగుండవు అంది శిరీష. సరేలేమ్మా, పార్టీకి నువ్వు కొనుక్కున్నదే కట్టుకో, కానీ ఇప్పుడు ఈ చీర కట్టుకోమ్మా అంటూ ప్రేమగా బతిమిలాడుతున్న అత్తగారితో, తరువాత ఎప్పుడైనా కట్టుకుంటాను అంటూ నిర్లక్ష్యంగా బీర్వాలోకి తోసేసింది ఆ చీరను. మహాలక్ష్మి మనస్సు చివుక్కుమంది. శిరీష పుట్టినరోజున
బొబ్బట్లు, పులిహోర, గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు ఇవన్నీ చేసి భోజనానికి రమ్మని చెప్పి పిలిచింది. గదిలో నుండి శిరీష విసవిస బయటకి వస్తూ, మేము వడ్డించుకొని తింటానులేండి కాసేపయ్యాక అంటూ వెళ్ళిపోయింది తిరిగి బెడ్రూంలోకి. మహాలక్ష్మి ఒక్కతే భోజనం చేసి కాసేపు నడుం వాల్చింది. కొడుకు గదిలో నుండి సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటలు మహాలక్ష్మి చెవిని సోకుతున్నాయి. శిరీష మాటలవి. మీ అమ్మగారు ప్రతి విషయంలో జోక్యం చేసుకోవటం నాకు నచ్చటం లేదు. అన్నీ ఆవిడ ఇష్టప్రకారంగానే, ఆవిడ కాలంలో జరిగినట్టుగానే ఇప్పుడు జరగాలని అనుకుంటుంది. స్వయంగా తన చేతులతోనే వడ్డించాలి అని అనుకుంటుంది. అది నాకు నచ్చదండి. నాకు పుట్టినరోజుకి ఆవిడ కొన్న చీర ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? అయినా నన్ను ఒక్క మాట కూడా అడగకుండా గొప్పగా ఏదో ఒక చీర తీసుకొచ్చి నన్ను కట్టేసుకోమంటే ఎలా కట్టుకుంటాను? ఇలాంటి సమస్యలు వస్తాయనే వేరుకాపురం పెట్టి వెళ్ళిపోదామంటే మీరు నా మాట వినరు. ఈ ఇంట్లో నాకు ప్రైవసీ లేదండి అంది కోడలు. అబ్బా, నెమ్మదిగా మాట్లాడు సిరి, అమ్మ వింటే బాగోదు. అయినా నేను వేరు కాపురం పెట్టకపోవటానికి కారణాలు బోలెడున్నాయి. ఇప్పుడు మనిద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటే అమ్మనే ఇంటి పని, వంట పని చేస్తూ మనకి అన్నీ అమర్చి పెడుతోంది కదా. మరి రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళని కూడా అమ్మే చూసుకుంటుంది కదా. మనం వేరు కాపురం పెడితే ఇవన్నీ నీకు చేసుకోవటం కష్టం కాదు. వింటున్నారా రాణిగారు నా ఆలోచనల వెనకాల ఉన్న నా తెలివితేటలు? అంటున్న కొడుకు మాటలు విన్న మహాలక్ష్మి గుండె 1000 ముక్కలయ్యింది. తను అత్తగారి ద్వారా అనుభవించిన కష్టాలు తన కోడలు పడకూడదని కోడలిని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. తను ఒక పాతకాలపు అత్తగారినని శిరీష తనను గడ్డిపోచలాగా హీనంగా చేసి మాట్లాడుతుంది. నేను అదృష్టవంతురాలైన అత్తని అని నేననుకున్నా శిరీష నన్ను అలా అనుకోవటం లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ నేను శిరీషకు నచ్చను. నేను ఒక తరం దాటి ముందుకెళ్ళి ఆలోచించగలిగే స్థాయికి వెళ్ళగలిగితేనే బహుశా శిరీషకు నేను నచ్చుతానేమో. కానీ అది ఈ జన్మలో జరిగే పని కాదు అని అనుకుంటూ భారంగా నిట్టూర్చింది మహాలక్ష్మి. మరో కొన్ని సంవత్సరాల తర్వాత వేణు, శిరీష ఇద్దరూ సర్వీస్ నుండి రిటైర్ అయిపోయారు. మహాలక్ష్మి మనవడిని, మనవరాలిని చాలా కాలం సాకి వాళ్ల ముడ్లు, మూతులు శుభ్రపరుస్తూ గొడ్డు చాకిరీ చేసి చేసి శరీరం ఇక సహకరించలేక మంచాన పడి చేసేవాళ్లు కూడా లేక ఒక 10 సంవత్సరాల క్రితమే శాశ్వతంగా ఈ లోకం నుండి నిష్క్రమించింది. వేణు కొడుక్కి ఒక 2 నెలల క్రితమే వివాహమైంది. ప్రేమ వివాహం. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. తన కొలిక్నే కొడుకు ప్రేమించానని, ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకుంటానని అంటే మనసులు కలిసి ఒకరికొకరు ఇష్టపడిన తర్వాత మా అభ్యంతరం ఏముంటుందిరా అంటూ వేణు, శిరీష ఆనందంగా వారిరువురి పెళ్లికి అంగీకరించారు. పెద్దది ఆడపిల్ల కావటంతో ఆ అమ్మాయి కూడా ప్రేమ వివాహమే చేసుకుని భర్తతో ముంబైలో ఉంటుంది. ఒకసారి వేణు ఏదో పని మీద తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళవలసి వచ్చింది. పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ రోజు ఆదివారం. ఈలోగా శిరీష వస్తూ, చూసారా అండి, నావన్నీ పాత పద్ధతులట, నా వంట బాగోదట, నా పనులు అస్సలు నచ్చవట. నీత నాతో అంటుందండి, 4 రోజుల క్రితం నీత పుట్టినరోజని లేటెస్ట్ డిజైనర్ వేర్ లెహంగాకి ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించానా. తనకి అది నచ్చలేదంటూ, ట్రెండీగా లేదంటూ విసిరి నా ముఖాన కొట్టిందండి. జీన్సు, షార్ట్, చిన్న టాపు వేసుకుని తిరిగింది ఆ రోజున. నేను చెప్పాను కూడా, చూడు నీత, ఇంట్లో పెద్దవాళ్ల ముందు ఇటువంటి డ్రెస్సులు వేసుకోవటం సబబు కాదు అనంటే పెద్ద రాద్ధాంతమే చేసింది. నేను ఎంతో ఇష్టంగా పలావు, పాలక్ పన్నీరు, మంచూరియా ప్రత్యేకంగా చేస్తే స్విగ్గీ నుండి ఏవేవో చెత్త ఫుడ్ని ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకొని తిన్నారండి వాళ్ళిద్దరూ కూడా. అదేమిటి నీత, చేసినవన్నీ వృధా అయిపోతాయి కదా అంటే, వాటికైన ఖర్చు చెప్పండి, నేనే ఇచ్చేస్తాను అంటుందా. అయినా నన్ను అడగకుండా ఎందుకు చేశారు అంటూ తిరిగి నా మీదే దండయాత్ర చేసింది. దానికి ఒత్తాసు గౌతమ్ కూడా నా మీదే విరుచుకుపడ్డాడండి. అమ్మా, నువ్వు ప్రతి విషయంలోనూ తలదూరుస్తావెందుకు అంటూ నీతా ముందరే నన్ను అవమానపరిచాడు కొడుకు. నేను నోరు మూసుకుంటూ ఒక మూలన పడి ఉండాలట.
ఇక ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేమంటూ వాళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉన్న ఫ్లాట్ తీసుకొని వెళ్ళిపోయారండి అంటూ చెప్పింది శిరీష. ఏవేవో చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోతాయిలే అనుకున్నాడే గాని ఇలా ఈ పరిస్థితి వస్తుందని ఊహించనే లేదు వేణు. పోనీలే శిరీష, ఒకే ఇంట్లో ఉండి అవగాహన లేక అపార్థాలతో తగువులాడుకునే బదులు వాళ్లకు నచ్చినట్టుగానే దూరంగా వెళ్ళిపోవటమే మంచిది. ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలనుకుందాం అంటూ భార్యకు నచ్చజెప్పాడు వేణు. ఎందుకో శిరీషకు అత్తగారు గుర్తొచ్చేశారు అప్రయత్నంగా. అత్తగారు తనను ఎంతో ప్రాణంగా ప్రేమగా చూసుకున్నారు. కానీ తను ఆవిడకు వీసమెత్తు గౌరవం కూడా ఇవ్వలేకుండా హీనంగా చూసింది. పిల్లలకు తమకు జీవితమంతా వెట్టి చాకిరీ చేసి అరిగిపోయింది. ఎంతో ప్రేమగా పుట్టినరోజని కొత్త చీర కొని తన చేతిలో పెడితే తను కట్టుకోకుండానే పని మనిషికి ఇచ్చేసింది. ఇలా ఒకటా రెండా ఆఖరి రోజుల్లో కూడా ఆవిడను నిరసిస్తూనే ఉంది. ఇప్పుడు నీత ప్రవర్తన ఒకనాటి తన ప్రవర్తనను గుర్తు చేస్తూ ఉంటే తప్పు చేశాను అన్న బాధ తన మనసుని తొలిచివేస్తుంది. ఇంకా చెప్పాలంటే నీతా ప్రవర్తన ముందు అప్పటి తన ప్రవర్తనే అత్తగారి పట్ల చాలా అమానుషంగా ఉంది. భగవంతుడు మనం పెద్దవారి పట్ల దయగా ఉంటేనే మనకి కూడా సుఖ సంతోషాలను ఇస్తాడు అన్నది అక్షరాల నిజం. అత్తగారు గుర్తొచ్చేసరికి శిరీష కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. క్షమించండత్తయ్యా అని మనసులోనే పదే పదే అనుకుంటుంది. ఒకరోజు అనుకోకుండా ఒక రెస్టారెంట్లో గౌతమ్ ఫ్రెండ్ ఆనంద్ వేణుని చూస్తూ హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అంటూ అడుగుతూ మీకు గౌతమ్ విషయం తెలిసే ఉంటుంది కదా అంకుల్ అని అనేసరికి వేణు ఆశ్చర్యపోతూ ఏ విషయం ఆనంద్ అంటూ ఆత్రంగా అడిగాడు. అదే అంకుల్, ఈ మధ్య గౌతమ్కి నీతాకి మధ్య ఏదో పిల్లలను కనే విషయంలో అభిప్రాయ భేదాలొచ్చాయట. అది పెద్ద గొడవగా పరిణమిస్తే నువ్వు లేకపోయినా బతకగలను అంటూ నీత విడిగా వెళ్ళిపోయి ఉంటుందట. మనవాడు చాలా డీలా పడిపోయాడంకుల్. మీరు నీతాని కన్విన్స్ చేసి వారిద్దరినీ కలిసేలా చూడండి అంకుల్ అనేసరికి వేణు స్టన్ అయిపోయాడు. ఒకే ఊరిలో ఉంటున్నా తనకి ఈ విషయాలు ఏవీ తెలియవు. విడిగా వెళ్ళిపోయినంత మాత్రాన తల్లిదండ్రులతో మొత్తానికి బంధమే తెగిపోయినట్లేనా? గౌతమ్ వచ్చి నాన్న ఇలా జరిగింది అంటూ తనకి చెప్పకపోవటమేంటి? ఎంతో బాధపడుతూ మర్నాడే గౌతమ్ను కలిసేందుకు ఆఫీస్కి వెళ్తే ఏదో ఊరికి వెళ్ళానంటూ లీవ్ పెట్టాడని రిసెప్షనిస్ట్ చెబితే దుఃఖం ఆగలేదు వేణుకి. ఏమిటిదంతా? ఏదో సమస్య వచ్చిందని లీవ్ పెట్టి ఎక్కడికో వెళ్ళటమేంటి? ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటున్న మేము చచ్చిపోయామనుకున్నాడా అంటూ బాధపడ్డాడతను. నీతాను పిలిపించమని రిక్వెస్ట్ చేశాడు. 5 నిమిషాలకు వచ్చింది నీత. ఏమిటమ్మా ఇది, నేను విన్నది నిజమేనా అంటూ అతని మాటలు పూర్తి కాకుండానే అదేంటో మీ అబ్బాయినే అడగండి అంటూ రిసెప్షనిస్ట్ వైపు చూస్తూ ప్రతి అడ్డమైన వాళ్ళు వచ్చి పిలవమంటే పిలవటమేనా? పేరు కనుక్కోవద్దా? టైం వేస్ట్ పనులు అంటూ రుసరుస వెళ్ళిపోయిందావిడ అక్కడ్నుంచి. అడ్డమైన వాళ్ళు అన్న మాట అతని గుండెని పిండేసింది. కావలసిన వాళ్ళు వస్తే టైం వేస్టా? తెగిపోయిన బంధాలకు ప్రతీకలా ఆ మాటలు? మానవ జీవన సంబంధాల ఆంతర్యం ఇదేనా? తరాలు మారిపోతున్నాయి. తరతరాలలో ఆంతర్యం చోటు చేసుకుంటుంది. ఎందుకో తన తల్లి గుర్తొచ్చింది వేణుకి. గౌతమ్ నీత ప్రవర్తనలకు తానింతగా కదిలిపోతున్నాడే, మరి అమ్మ? ఒక చిన్న పరసమైన మాట కూడా మాట్లాడకుండా ఎంతో ఓపికగా చివరి వరకు తన జీవితాన్ని తమ కోసమే ధారపోసింది. పని మనిషిలా ఇంట్లో బండ చాకిరీ చేయించుకున్నారు. ఏనాడు అమ్మా ఎలా ఉన్నావు అంటూ తను అడగలేదు. ఎంత స్వార్థపరుడు! శిరీష అమ్మ మీద చాడీలు చెబుతూ ఉంటే ఆమె పైన కోప్పడ్డం పోయి తను కూడా ఆవిడను ప్రోత్సహిస్తూ శిరీషనే వెనకేసుకుని వస్తూ అమ్మను ఈసడించాడు. అమ్మను చివరి కాలంలోనైనా తాను సుఖపెట్టలేదు. అనారోగ్యంతో మంచాన పడితే విసుక్కునేవారిద్దరూ కూడా చెయ్యలేకపోతున్నామంటూ. ఆఖరి రోజుల్లో అమ్మ మంచంలో లేవలేని స్థితిలో పడి ఉన్నప్పుడు కూడా తనతో ఏదో చెప్పాలని ఆ గాజు కళ్ళల్లోని ఆరాటం అర్థమైనా తాను నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. మన పెద్దవారి పట్ల మనం ప్రవర్తించిన తీరును మన పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు.
తన తల్లి పట్ల తాను ప్రవర్తించిన నిర్లక్ష్యానికి శిక్ష భగవంతుడు ఈ జన్మలోనే తమకు విధిస్తున్నాడు. ఇప్పుడు గౌతమ్ నీత ప్రవర్తనకు తాము తల్లడిల్లిపోతున్నట్లే ఆ అమ్మ కూడా ఎంత బాధపడి ఉంటుందో కదా అంటూ తల్లిని తలుచుకోగానే కళ్ళు చెమర్చాయతనికి. అమ్మా, నిన్ను కష్టపెట్టినందుకు భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడమ్మా, నన్ను క్షమించవు అంటూ విలపించాడు మౌనంగా. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, అత్తగారి మంచితనాన్ని అర్థం చేసుకొని కోడలికి కనువిప్పు ఎలా కలిగిందో. తన దాకా వస్తే కానీ ఏదీ తెలీదు. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన యశోద పులుగుర్త గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.